Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So it was a sensational match and a sensational performance by one Mr. Shashank Singh. అతని గురించి మనకు ఎవరికి పెద్దగా తెలియదు. 2 ఏళ్ల క్రితం ఎస్ఆర్హెచ్ ఆడాడు, కొన్ని మ్యాచ్లు ఆడాడు, కానీ ఎవరు పెద్ద పట్టించుకోలేదు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సీజన్లో ఇది ట్రూలీ ఇండియన్ ప్రీమియర్ లీగ్. మామూలుగా ఫోకస్ అంతా కూడా ఫారిన్ స్టార్స్ పైన, ఇండియన్ సూపర్ స్టార్స్ లైక్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళ మీద ఉంటుంది. కానీ ఈసారి ఐపీఎల్ ప్రత్యేకత ఏంటంటే కొత్త కుర్రాళ్ళు లైమ్ లైట్లోకి వస్తున్నారు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుస్తున్నారు, తమ టీంని గెలిపిస్తున్నారు. అది మయాంక్ యాదవ్ కావచ్చు, ఈ శశాంక్ సింగ్ కావచ్చు, ఇంకా నమన్దీర్లు, హర్షిత్ రాణాలు, ఇవాళ కొత్త వాళ్ళు అన్క్యాప్ ప్లేయర్స్ అనండి, అనామక ప్లేయర్స్ అనండి, వాళ్ళు ఫోకస్లోకి వస్తున్నారు. అది చాలా మనకి సంతోషం కలిగిస్తున్న విషయం. ఒక థ్రిల్లర్ ఆఫ్ ఎ మ్యాచ్ బిట్వీన్ గుజరాత్ టైటన్స్ అండ్ పంజాబ్ కింగ్స్. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ పైన గుజరాత్ టైటన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎప్పుడైతే వాళ్ళు 199 చేశారు, 200 టార్గెట్ ఇచ్చారు వీళ్ళకి. ఆ టార్గెట్ చేజింగ్లో వీళ్ళు 71 for 4, 111 for 5. ఇంకా పెద్దగా బ్యాటింగ్ లేదు, ఎవరు స్టార్స్ ఎవరు లేరు అనుకున్నప్పుడు ఎవరిలో పంజాబ్ కింగ్స్ మరొక మ్యాచ్ ఓడిపోతే వాళ్ళ థర్డ్ డిఫీట్ అయినా అనుకున్నాం. కానీ శశాంక్ సింగ్ అలా అనుకోలేదు. అండ్ చివరిలో అతనికి ఒక ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఎంత బాగా ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్ బాగానే ఉపయోగించుకుంటున్నారు అందరు టీమ్స్ కూడా, ఇంత ఇంపాక్ట్ ఎవరు క్రియేట్ చేయరు. అశుతోష్ శర్మ అనే ఒక కొత్త ప్లేయర్ వచ్చాడు, రైల్వేస్కి ఆడతాడు. పెద్దగా ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్, పెద్దగా రిప్రజెంటేటివ్ క్రికెట్ ఆడిన ఎక్స్పీరియన్స్ లేదు. అతను కూడా వచ్చి ఇద్దరు కలిసి ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ అండ్ మ్యాచ్ ఎగరేసుకుపోయారు గుజరాత్ టైటన్స్ నుంచి. హోమ్ క్రౌడ్ అంతా తమ టీం గెలుస్తుందని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్న టైంలో లాస్ట్ మినిట్లో వీళ్ళిద్దరు స్క్రిప్ట్ మార్చేశారు. దే హ్యావ్ చేంజ్ ద నెరేటివ్ ఆఫ్ ది మ్యాచ్. ఎంత టాలెంట్ ఉంది ఇండియన్ క్రికెట్లో, కొత్త కుర్రాళ్ళు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత బాగా ఈ ఫార్మాట్కి అడాప్ట్ అవుతున్నారు అనే దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలి. శశాంక్ సింగ్ నేను చెప్పినట్టుగానే 2 years బ్యాక్ ఈ వాజ్ విత్ ఎస్ఆర్హెచ్. కొన్ని మ్యాచ్లు ఆడాడు, 10 మ్యాచ్లు కొద్దిగా అతనికి బ్యాటింగ్ వచ్చింది, చేసిన రన్స్ తక్కువే, కానీ 146 స్ట్రైక్ రేట్తో చేశాడు. ఐ రిమెంబర్ వాచింగ్ హిమ్ అండ్ ఫీలింగ్ దట్ అరే బాగానే కొడుతున్నాడు ఈ కుర్రాడేం కాదు, అతను 32 ఏళ్ళు బాగానే ఆడుతున్నాడు అని అనుకున్నాం అప్పుడు. కానీ సన్ రైజర్స్ ఆర్సీబీ గురించి కూడా మార్నింగ్ నేను వీడియో చేశాను. యంగ్ టాలెంట్ని పెద్దగా పట్టించుకోరు, స్టార్స్ మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది. సో సన్ రైజర్స్ వదిలేశారు అతన్ని. ఈసారి ఆక్షన్లో యాక్చువల్లీ ఈ ఆక్షన్ గమ్మత్తు జరిగింది. ఈ శశాంక్ సింగ్ని వాళ్ళు తీసుకోవాల్సిన శశాంక్ సింగ్ వేరే ఉన్నాడు. ఇది ఒక రాంగ్ నెంబర్ కైండ్ ఆఫ్ ఎ సెలెక్షన్. పంజాబ్ కింగ్స్ అనుకున్న శశాంక్ సింగ్ ఎవరంటే 20 ఏళ్ల కుర్రాడు ఒక అతను ఉన్నాడు. అతను పెద్దగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేదు, అతను తీసుకుందాం అంటున్నారు. ఇతను ఆక్షన్లో ఇతని పేరు హ్యామర్ కేమ్ డౌన్. అతని పేరు ఆల్రెడీ పంజాబ్ కింగ్స్కి అలాట్ అయిపోయింది. 20 lakhs ఇద్దరిది బేస్ ప్రైస్ మీద ఇతను తీసుకున్నారు. అయితే తర్వాత వాళ్ళు పంజాబ్ కింగ్స్ వాళ్ళు వెళ్ళి నో ఈ శశాంక్ సింగ్ కాదన్నారు. చాలా కన్ఫ్యూషన్ వచ్చింది దాంట్లో. కానీ ఫైనల్లీ ఏమిటంటే వాళ్ళు మళ్ళీ ఒక ట్వీట్ పెట్టారు, నేను ఈ శశాంక్ సింగ్ గురించే మేము ఎక్స్పెక్ట్ చేసాం, ఇతన్నే తీసుకోవాలి. ఇతను ఛత్తీస్గఢ్కి ఆడతారు. ఛత్తీస్గఢ్ నుంచి అసలు ఎవరైనా క్రికెటర్స్ రావడం మనం ఊహించాం కదా, చాలా తక్కువ మంది వస్తారు అంత లైమ్ లైట్లోకి వస్తారు. ఛత్తీస్గఢ్కి ఆడే క్రికెటర్ వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చారు, కానీ అది నాకు ఇప్పటికీ డౌటే. అది వాళ్ళు తీసుకోవాలనుకున్న యంగ్స్టర్స్, ఆ 20 year old అతను తీసుకుందాం అంటున్నారు. మొత్తం మీద రాంగ్ నెంబర్ ఏదో మొత్తం బ్రహ్మాండంగా పనిచేసింది. ఈ మ్యాచ్లోనే కాదు, 2 మ్యాచ్ల క్రితం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కూడా ఈ స్కోర్డ్ క్విక్ రన్స్, 21 runs ఎంతో చేశాడు, 200+ స్ట్రైక్ రేట్. అప్పుడు కూడా ప్రతి మ్యాచ్లో అతను ఆడిస్తున్నారు. ఫీల్డింగ్ బాగా చేయడం మనం చూసాం, పెద్దగా బ్యాటింగ్ రావట్లేదు. ఇంకో మ్యాచ్లో 9 నాట్అవుట్ చేశారు. కానీ అతని మీద ఆ కాన్ఫిడెన్స్ ఉంచారు. కొత్త కుర్రాళ్ళకి ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. అదే చెప్పాను కదా, మార్నింగ్ చెప్పాను నేను. మహిపాల్ అమ్రోర్ బాగా ఆడితే నెక్స్ట్ మ్యాచ్లో కూర్చోబెట్టారు. విజయ్ కుమార్ బాగా ఆడితే నెక్స్ట్ మ్యాచ్లో కూర్చోబెట్టారు ఆర్సీబీ గురించి. ఇక్కడ ఆర్సీబీ గురించి ఎందుకు చెప్తున్నాను, సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. ఐ హావ్ నథింగ్ అగైన్స్ట్ ఆర్సీబీ ఆర్ ఎనీ అదర్ టీమ్. సో వీళ్ళు ఎంకరేజ్ చేశారు. అక్కడ సంజయ్ బాంగర్ ఉన్నాడు. సంజయ్ బాంగర్ గురించి అశుతోష్ సింగ్ శర్మ చెప్పాడు మ్యాచ్ తర్వాత, సంజయ్ సార్ నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. సో ఎప్పుడైతే ఇండియన్ కోచెస్ ఉంటారో, ఈ టీం కూడా ట్రెవర్ బెయిలీస్ ఇస్ ద హెడ్ కోచ్, సంజయ్ బాంగర్ ఇస్ ద డైరెక్టర్. అతను మధ్యలో కామెంటరీ టైంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ అంటే ఏంటంటే ఆఫ్ సీజన్లో
ప్లేయర్స్ని ట్రైన్ చేయడం, తర్వాత టాలెంట్ స్కౌటింగ్. సో ఆ జాబ్ని అతను పర్ఫెక్ట్గా, సంజయ్ బాంగర్ ఎబిలిటీ మనకు తెలుసు. సో అతను తీసుకొచ్చిన ప్లేయర్. హీ ఆల్సో ప్లేడ్ ఫర్ రైల్వేస్ అండ్ అశుతోష్ శర్మ ఈజ్ ఫ్రమ్ రైల్వేస్. అతను తీసుకొచ్చాడు, అతను ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. అతను కూడా వచ్చి టపాటపా 31 రన్స్ కొట్టాడు, ఒక 6, 2-3 4 కొట్టాడు. ఇద్దరు కలిసి అసలు మొత్తం ఎవరు ఊహించని ఒక విక్టరీ అందించారు. వాళ్ళు ఎవరిని ఫేస్ చేశారు? ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, ఒమర్ జాయ్, అందరూ ఇంటర్నేషనల్ బౌలర్స్. వాళ్ళని ఫౌల్ చేసి 6, 4 కొట్టారు. మోహిత్ శర్మ 2 ఓవర్లు అద్భుతంగా వేశాడు. తన బ్యాకప్ డే హ్యాండ్, స్లోవర్ వన్స్, రకరకాల స్లోవర్ వన్స్ ఉంటాయి కదా అతనికి, ఇవన్నీ వేశాడు, బాగానే ఉంది. కానీ 19th ఓవర్లో 18 రన్స్ అని ఇచ్చాడు. అలాగే ఒమర్ జాయ్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. సో లాస్ట్లో బోల్డెన్ రన్స్ ఇచ్చేసారు. సో మొత్తం వీళ్ళు చివరిలో ఆ మొమెంటం తీసుకొచ్చారు. అయితే గమ్మత్ ఏంటంటే వీళ్ళ చేజ్ విషయంలో చూసుకుంటే 11 ఓవర్స్ అప్పటికి 100 రన్స్ ఉంది. వాళ్ళు టార్గెట్ 200. సో 11 ఓవర్స్ 100 కాబట్టి వాళ్ళ చేజ్ వాజ్ వెరీ మచ్ ఆన్. ఎందుకంటే స్టార్టింగ్లో శిఖర్ ధవన్ ఎప్పుడు లేని తొందరగా అవుట్ అయినా బేస్టో క్విక్గా ఒక క్యామియో 20 చేశాడు. తర్వాత ప్రభ్ సింగ్ ప్రతి మ్యాచ్లో కూడా అతను ఈ క్యామియో ఇన్నింగ్స్ ఆడతాడు. పెద్ద స్కోర్ చేయకపోవచ్చు కానీ 20s 30s క్విక్గా చేస్తాడు. సో వాళ్ళిద్దరు ఆ మొమెంటం ఇచ్చారు. తర్వాత కొంత స్లో అయింది. శామ్ కరన్ తొందరగా పెట్టాడు, సికందర్ రజా స్లోగా ఆడాడు. కానీ శశాంక్ సింగ్ వచ్చి రావడంతోనే ఐ థింక్ ఇన్ ద 11th ఓవర్ బౌల్డ్ బై ఉమేష్ యాదవ్, దాంట్లో 2 4లో 6 కొట్టాడు. అక్కడి నుంచి ఆ యాక్సెలరేషన్ స్టార్ట్ చేశాడు. సో అందుకని దే వర్ ఆల్వేస్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ది రిక్వైర్డ్ రన్ రేట్. సో 100 రన్స్ ఇన్ 11 ఓవర్స్ అంటే చేసింగ్ 200. వికెట్స్ ఎక్కువ లేకపోతే 5 వికెట్లు చేతిలో ఉన్నాయి, సరైన బ్యాటింగ్ వచ్చేది లేదు. అయినా సరే వాళ్ళు దే వర్ వెరీ మచ్ ఇన్ ద చేజ్. చేజ్ విషయంలో వాళ్ళకి అలాంటి ఇబ్బంది లేని పరిస్థితి కనిపించింది. అండ్ శశాంక్ సింగ్ ఆ బౌండరీలు కొడుతూనే ఉన్నాడు. అతని ఎబిలిటీ మనకు అక్కడ క్లియర్గా కనిపించింది. అండ్ జితేష్ శర్మ, సికందర్ రజా అవుట్ అయిన తర్వాత జితేష్ శర్మ వచ్చాడు. జితేష్ శర్మ ఆడింది 8 బాల్సే, పెద్దగా స్ట్రైక్ రాలేదు. కానీ రషీద్ ఖాన్ ఓవర్లో 2 6లు కొట్టాడు, కానీ అదే ఓవర్లో అవుట్ అయిపోయాడు. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ వచ్చాడు. వచ్చి అతను కూడా స్టార్టింగ్ నుంచే పెద్ద షాట్స్ కొట్టాడు. ఆ కాన్ఫిడెన్స్, ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. శశాంక్ అయితే ఎస్ఆర్హెచ్కి ఆడాడు, ఐపీఎల్ కొత్త కాదు. కానీ అశుతోష్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ ఒక మంచి టెన్స్ సిచ్యుయేషన్లో వచ్చి, బహుశా అతని మీద ప్రెషర్ లేదు, ఫియర్లెస్నెస్ ఉంది. ఎట్లా మ్యాచ్ వస్తుందో లేకపోతే లేదు. ఇంకా ఆ తర్వాత పెద్ద బ్యాటింగ్ లేదు. తర్వాత హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నారు, కరెక్టే. కానీ అతనికి అబిలిటీ ఇచ్చారు. అసలు శశాంక్ సింగ్ని జితేష్ కంటే ముందు పంపించడం కూడా చాలా మంచి నిర్ణయంగా చెప్పుకోవాలి. అది కాన్ఫిడెన్స్ ఇచ్చారు. జితేష్ శర్మ ఇండియా ప్లేయర్, ఐపీఎల్లో బాగా షైన్ అయిన ప్లేయర్. అతను కాకుండా శశాంక్ని ముందు పంపించడం చాలా గొప్ప విషయం. బహుశా జితేష్ని ఒక ఫినిషర్గా అట్టబెట్టారు. వాటెవర్, శశాంక్ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం, వరుసగా మ్యాచ్లు అందించడం, ఈ సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడిపించడం, దానివల్ల అతని నుంచి ఆ రిజల్ట్స్ వచ్చింది. అండ్ అశుతోష్ కూడా అతనికి స్ట్రోక్ ఫర్ స్ట్రోక్ మ్యాచ్ చేశాడు. సో ఇద్దరు కలిసి లాస్ట్లో అద్దరు కొట్టేశారు. లాస్ట్ ఓవర్లో 7 రన్స్ కావాలి, కానీ మళ్ళీ అక్కడ వికెట్ పడడం. దర్శన్ అల్కండే వచ్చాడు, ఒక ఫస్ట్ ఓవర్ వేస్తున్నాడు. అతను కూడా లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్స్ వేసాడు. ఇక్కడ కూడా ఫస్ట్ బాల్ వికెట్ తీశాడు. ఫస్ట్ బాల్కి అశుతోష్ని అవుట్ చేశాడు. కాట్ ఇన్ ద లాంగ్ ఆన్ బై రషీద్ ఖాన్. సో మళ్ళీ మ్యాచ్ మలుపు తిరుగుదా అనుకుంటే ఒక లక్కీ బౌండరీ, ఒక లీడింగ్ ఎడ్జ్ బౌండరీ, అది కలిసి వచ్చింది శశాంక్కి. లాస్ట్లో కొంత టెన్షన్ వచ్చినా సరే స్టిల్ దే మేనేజ్ టు విన్ విత్ 1 బాల్ టు స్పేర్. సో వండర్ఫుల్ విక్టరీ. పంజాబ్ కింగ్స్కి ఇది చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. లేకపోతే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ లాగా డౌన్ అండ్ అవుట్గా కనిపించారు. కానీ ఈ విక్టరీ తర్వాత టీంలో ఆ బౌలింగ్ బాగుంది. రబాడా బౌల్డ్ వెల్ ఇన్ ద మార్నింగ్. బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్లో కూడా వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ కనిపిస్తుంది మెల్లగా. సో ఐ థింక్ దిస్ విక్టరీ విల్ సర్వ్ యాజ్ ఎ బూస్ట్ ఫర్ దెమ్. టాస్ గెలిచి వాళ్ళు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. బట్ ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ గుడ్ పిచ్, ఎక్సలెంట్ బౌన్స్ ఉన్న పిచ్. బాల్ వాజ్ కమింగ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. శుభ్మన్ గిల్కి ఆ బౌన్స్ సూట్ అవుతుంది, అందుకే ఆస్ట్రేలియాలో అంత బాగా ఆడుతుంది. అందుకే ఈరోజు బ్రహ్మాండమైన ఫామ్లోకి వచ్చాడు. 89 విత్ 185 స్ట్రైక్ రేట్. అట్లో 4-5 6లు కొట్టాడు. వాజ్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. అంటే క్లాసీ స్టఫ్ అతని దగ్గర చూస్తాం కదా. బట్ వృద్ధిమాన్ సాహా తొందరగా కొట్టాడు. కేన్ విలియమ్సన్ వచ్చాడు బికాజ్ మిల్లర్ వాజ్ ఇంజర్డ్. లాస్ట్ మ్యాచ్లో అతనికి
అతి గాయంతో అతను విజయంలో అతను కీ రోల్ ప్లే చేసిన ఇంజరీ చూసాం అతని నుంచి. సో అతను ఫిట్గా లేకపోతే కేన్ చాలా రోజుల తర్వాత ఆడుతున్నాడు. చాలా కాస్త స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేదు, 180 ఎంతో స్ట్రైక్ రేట్ ఉంది. దాంతో కొద్దిగా ఇన్నింగ్స్ అక్కడ పవర్ ప్లేలో వచ్చాడు, ఆ మొమెంటం రాలేదు వాళ్ళు. మొమెంటం రాదు. చాలా సాయి సుదర్శన్ వచ్చాడు, హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ఇద్దరు కలిసి ఈ యంగ్స్టర్స్ ఇద్దరు గిల్ అండ్ సాయి కలిసి మంచి పార్ట్నర్షిప్ సాధించారు. కానీ తర్వాత విజయశంకర్ మళ్ళీ తేలిపాడు. విజయశంకర్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ ఫామ్ దిస్ సీజన్. మరి అతను షారుఖ్ ఖాన్తో రీప్లేస్ చేయాలో ఏంటో మొత్తం మీద విజయశంకర్ తేలిపాడు. బట్ చివరిలో రాహుల్ తెవాతే మళ్ళీ ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. 230 అంత స్ట్రైక్ రేట్తో ఆడిన కొన్ని బాల్స్ కానీ 23-25 రన్స్ క్విక్గా చేశాడు. వైడ్ యార్కర్స్ వేస్తే దాన్ని స్వీప్ కొట్టి బౌండరీలు సాధించడం అతనికి చెల్లింది. సో ఎక్కడి నుంచైనా బౌండరీలు సృష్టించగలడు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫినిషర్స్ ఆఫ్ ది గేమ్. సో దానివల్ల వాళ్ళకి ఆ మంచి స్కోర్ వచ్చింది. 89 నాట్అవుట్గా ఉండిపోయాడు గిల్, గుడ్ స్ట్రైక్ రేట్. కానీ ఒక 20 రన్స్ షార్ట్ ఏమో అనిపించింది ఆ పిచ్ మీద, బికాజ్ పిచ్ ఇస్ వెరీ గుడ్. అలాంటి పిచ్ మీద ఒక 20 రన్స్ షార్ట్ ఏమో అనిపించింది, ఎందుకంటే చాలా మంచి పిచ్. కానీ వీళ్ళు ఎప్పుడైతే నేను ఎంతమంది చెప్పినట్టుగానే వికెట్స్ పడుతూ వచ్చాయో 71 for 4 ఆ స్టేజ్లో నో బడీ వుడ్ హ్యావ్ గివెన్ దెమ్ ఎ ఛాన్స్. ఈవెన్ ద డై హార్ట్ ఫ్యాన్స్. బట్ ఈ కొత్త కుర్రాళ్ళు ఈసారి మరి అదే మిగతా టీమ్స్ కూడా ఇది ఒక ఐ ఓపెనర్. మీరు యంగ్స్టర్స్కి ప్రాపర్ లాంగ్ రన్ ఇవ్వండి, దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ దట్ మ్యాజిక్ అని చెప్పి మిగతా వాళ్ళు కూడా ఒక ఐ ఓపెనర్గా ఉండాలి. బోల్డ్ అంత టాలెంట్ ఉంది మన కంట్రీలో. ఇప్పుడు ఫారిన్ ప్లేయర్స్ 5 మంది ఫారిన్ ప్లేయర్స్ని పెట్టాలి, 4 ఎందుకు, 5వ ప్లేయర్ని కూడా పెడితే బాగుంటుంది అని కొంతమంది భావిస్తారు. ఎందుకంటే ఇండియాలో అంత స్టాండర్డ్ లేదు. ఎందుకు లేదు స్టాండర్డ్ లేదు? ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకి యూ హ్యావ్ టు గివ్ ఎ లాంగ్ రన్, హ్యావ్ టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళకి భుజం తట్టి వెన్ను తట్టి వాళ్ళు ప్రోత్సహిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు దే విల్ ప్రొడ్యూస్ ది గుడ్స్, రిజల్ట్స్ ఇస్తారు మీకు. అది పరిస్థితి. వెరీ హ్యాపీ విత్ శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ. వీళ్ళు ఈ పేర్లు మనం ఇంకా వింటాం. శశాంక్కి 32 ఏళ్ళలో అతను ఇండియాకే వాడతాడు, సూర్యకుమార్ యాదవ్ కాదు కదా. బట్ ఎస్ కమ్ ఆఫ్ ఏజ్, రైట్ టైంలో అతను ఒక బ్రహ్మాండమైన స్టేట్మెంట్ అతని నుంచి చూసాం. ముఖ్యంగా అతని సెలక్షన్ మీద ఐడెంటిటీ క్రైసిస్ ఒకటి వచ్చిన తర్వాత కూడా నో దిస్ ఈజ్ ద రియల్ శశాంక్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నాడు కదా.